ఈ రోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. కానీ డేటా సెంటర్ తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళు. ఒక 20,000 మందితో 10,000 మందితో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి 20,000 మందితో డెవలప్మెంట్ సెంటర్స్ యూడిఎస్ రావాలంట. మరి గత 5 ఏళ్ళు మీరే కదా ఉంది, మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు? సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఇదే ప్రభుత్వం మొన్న ఇదే వైజాగ్లో టీసీఎస్ కాగ్నిజెంట్లు దాదాపుగా 20,000 మందికి ఉపాధి కల్పించే విధంగా డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చారు కదా. మరి దాన్ని ఏమైనా స్వాగతించారా మీరు? దాని మీద కూడా వచ్చి గోల్ చేశారు కదా లోకేష్ గారు, ఎకరం రూపాయికి ఇస్తున్నారు టీసీఎస్ వాళ్ళకి, అది ఇది అని అనేసి గోల్ చేయడమే కాదు, దాని మీద మీరు కోర్టుకు కూడా వెళ్ళారు కదా. కోర్టుకు కూడా వెళ్తే కోర్టు మొట్టికాయలు వేసింది. ఏమయ్యా మీకు అంతమందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటే ఎకరం రూపాయికి ఇస్తే మీకు వచ్చింది ఏంది అని అనేసి హైకోర్టు చేవాట్లు వేస్తే మెదలకుండా కూర్చున్నారు. వీళ్ళు చూడండి, డెవలప్మెంట్ డేటా సెంటర్ వస్తుంటేనేమో అది ఇది అని మాట్లాడితే డెవలప్మెంట్ సెంటర్లో అంటారు, డెవలప్మెంట్ సెంటర్లో తీసుకొస్తేనేమో దాని మీద ఈ రకమైన ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైజాగ్లో వచ్చిన టీసీఎస్ మీదే కాదు, ఇప్పుడు వైజాగ్లో వస్తున్న సత్వ దాని మీద కూడా వీళ్ళు కేసులు వేశారు. ఆ కేసులు వేస్తుంది ఎవరు? మెడపాటి వెంకటరెడ్డి. దాని తరపున మళ్ళీ వాడేస్తుంది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఆయన. ఈ రకంగా వైజాగ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ పెట్టుబడులు వస్తున్నా ఈ రకంగా నెగిటివ్ ప్రచారాలు, వాటి మీద కేసులు వేయటం, ఏ విధంగా అడ్డుకోవాలా అని చూడటం. వీళ్ళకి వైజాగ్ అంటే ఒక స్పెషల్ కక్ష కూడా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా గుర్తుండే ఉంటుంది, అప్పట్లో వైజాగ్కి హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు. నాడు వైఎస్ విజయలక్ష్మి గారిని వైజాగ్లో ఓడించడం వల్లనే ఈ వైజాగ్ వారికి శాస్తి అని అనేసి ఇదంతా మాట్లాడారు. అప్పట్లో పెద్ద న్యూస్ కూడా అయింది ఇదంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడటము, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంటే ఇష్టపడటము అనేదే ఉండదు. గతంలో కూడా అంతే కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కియా మోటార్స్ వస్తుంటే అప్పట్లో కూడా అదే అతిపెద్ద ఎఫ్డీఐ దేశంలో, అది వస్తుంటే ఈయనేంటి బెంగాల్ తరహా పోరాటాలు చేసి ఈ కియా మోటార్స్ రాకుండా అడ్డుకుంటాము అని అనేసి అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకేంటి ఈ కియా మూతబడిన కార్ల ఫ్యాక్టరీ, అందుకే ఇక్కడికి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు అన్నట్టు ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు ఏమీ రావు, తక్కువ ఉద్యోగాలే వస్తాయి అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మాట మార్చారు. 2008లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి వల్ల 2017లో ఈ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు వీళ్ళు. ఇలా ఉంటాయి వీళ్ళు.